ప్రతిసారి ఎవ్వరేమన్నా నేను ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడని మార్నింగ్ న్యూసే లేదు. తెలంగాణలో బందిపోట్ల ముఠా పడ్డది, దొంగలు పడ్డరు, జాగ్రత్త. ఆ దొంగలకి డప్పు కొట్టేటోళ్ళు ప్రభుత్వం మారినా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఆ దొంగలకి వత్తాస్ పలికి ఎట్లా దోచుకోవాలనే చూస్తూ ఉన్నది. ఆ దొంగలు ఎవరో కూడా మీకు తెలుసు. నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, దాన కిషోర్, స్మితా సబర్వాల్, రజత్ కుమార్, సోమేష్ కుమార్. వీళ్ళందరికంటే పెద్ద దిగ్గజం ఎవడంటే సోమేష్ కుమార్, సింగరేణి శ్రీధర్, అట్లాగే శరత్, ఇక జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొంతమంది ఈ ఎవరైతే మన ఓఎస్డీలుగా పనిచేసినారో మాజీ మంత్రులకి కొంతమంది ఉన్నారు. ఈ హరీష్ రావు ఓఎస్డీ కావచ్చు, తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా గిదే బాపత్తు. వీళ్ళందరూ కూడా ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. సార్ పొలిటికల్ లీడర్సు 5 ఏళ్ళే పనిచేసిపోతారు, మనం ఓట్లేస్తే గెలుస్తారు, లేకపోతే మూసుకొని కూర్చుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు. 35 ఏళ్ళ సర్వీసు భయంకరంగా పైసలు తినలో ఎవ్వడు అవునన్నా కాదైనా సరైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనుక ఈ ఐఏఎస్ ఆఫీసర్లు తీహార్ జైల్లో ఊసులు లెక్క పెట్టడం ఖాయం. కానీ అరెస్ట్ చేస్తారా అంటే ఐఏఎస్లను? ఎందుకంటే వీడొస్తే వాడిని కాపాడాలి, వాడొస్తే వీడిని కాపాడాలి. ఎన్జిఓటి కూడా నిమ్మకి నీరెత్తకుండానే ఉన్నది. ఎన్జిఓటి కూడా కంప్లైంట్ ఇచ్చినా నమోదు చేయరు, వెనకాలకి వెళ్ళి వాళ్ళకి ఇన్ని డబ్బులు పడేస్తారు, వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు వీళ్ళ గురించి మాట్లాడతాం. నరేంద్ర మోడీ గారికి, పిఎంఓ గారికి కూడా నేను అన్ని ప్రూఫ్స్ రెడీ చేస్తున్నా ఐఏఎస్ ఆఫీసర్ల మీద. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్కు అండ్ అదే రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకోడు కాబట్టి ఏఐసిసికి, ఎన్జిఓటికి, లోక్పాల్కి విత్ ప్రూఫ్స్ వాళ్ళ పేరు మీద ఏదైతే ఎన్జిఓటీలో నమోదయ్యి లేవో నమోదు కానీ ఆస్తుల వివరాలు మరి వీళ్ళకి ఎట్లకెళ్ళి వచ్చినాయి, వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద ఎట్లా ఉన్నాయి అనేది మనమంతా కూడా సేకరించి రెడ్ హ్యాండెడ్గా మొత్తం రెడీ చేసుకొని అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమిత్ షా గారితో సహా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అండ్ అదే రకంగా మన నరేంద్ర మోడీ గారు అన్ని ఆఫీస్కి చాలా 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 డీటెయిల్డ్గా మేము సేకరిస్తూ ఉన్నాము. సో దానికి కొంతమంది సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. రెగ్యులర్గా నేను ఒక పర్సన్ తోటి ఈ వీళ్ళ ఆస్తుల గురించి ఎపిసోడ్స్ చేసిన. ఏది ఐఏఎస్ ఆఫీసర్ల ఆస్తులు సోమేష్ కుమార్ది కావచ్చు, లేకపోతే జయేష్ రంజన్ది కావచ్చు, లేకపోతే ఇంకొంతమందివి రజత్ కుమార్ది కావచ్చు, ఇట్లా ఇంకొంతమందివి మనం చేసినాం. అయితే సోమేష్ కుమార్ పేరు మీద భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. అండ్ దాని తర్వాత నవీన్ మిట్టల్ ఆస్తులు అమీన్పూర్లో ఏవైతే వాళ్ళ భార్య పేరు మీద ఉన్నాయో 7 acres ఏదైతే అమీన్పూర్లో ఈయన వాళ్ళ భార్య పేరు మీద కొన్ని ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడో గా డీటెయిల్స్ కూడా మనం ఎపిసోడ్ చేయడం జరిగింది. అట్లాగే రజత్ కుమార్ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వచ్చినాం. అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే పాపం మధుసూదన్ రెడ్డి గారు అని చెప్పి మనకి ప్రతిసారి మనం ఎపిసోడ్ చేస్తూ వచ్చాము, ఆయనది చేస్తున్నాం. తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు. అయితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మధుసూదన్ రెడ్డి గారే శ్రావ్యకి డీటెయిల్స్ ఇస్తారేమో అని చెప్పి మరి తెలియదు. మరి వెనకాల నుంచి ఆయనని భయపెడుతున్నారా నాతో మాట్లాడొద్దని, లేకపోతే ఎవరన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఒకటి చెప్తున్నా నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ డీటెయిల్స్ మాకు 4-5 ఉంటారండి. ఇంటర్నల్ ఆఫీసర్స్లోనే సోర్సెస్ చాలామంది ఉంటారు. మధుసూదన్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఒకవేళ మీరు ఆయనను బ్లాక్ చేసినా, లేదు శ్రావ్యకు మీరు డీటెయిల్స్ ఇవ్వద్దు అని చెప్పి ఏమైనా బెదిరించినా, ఏం చేసినా తెలియదు నాకు. ఆయన మా ఫోన్లు కూడా లేపుతలేడు. మరి ఎందుకు లేపట్లేదు ఏంది అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో చాలామంది ఒపీనియన్ ఆయనే ఇస్తున్నారు అని చెప్పి, ఒకవేళ మీరు ఆయనని బెదిరించి ఉండొచ్చు నా ఫోను లేపకపోయేసరికి నేనైతే అదే కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు వరుస పెట్టి ఎపిసోడ్ చేసి సడన్గా ఫోన్ లేపలేదంటే డెఫినెట్గా ఆయనకు ఎవరో ఒకళ్ళు బెదిరించి ఉండాలి, ఈమె ఇట్లా మాట్లాడుతుంది అది ఇది అని చెప్పి ఏమైనా లాక్ చేసి ఉండాలి అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్ళని ఆపుండొచ్చు, కానీ నాకు ఆయన ఒక్కలే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ల డీటెయిల్స్. ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది మా దృష్టికి వచ్చిర్రు. వాళ్ళ భూముల్ని ఎవడెవడైతే
అక్రమంగా నొక్కేసినారు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మా దృష్టికి రావడం జరిగింది వరుస పెట్టి. ఎందుకంటే వెనకాలకి వెళ్ళి సెటిల్మెంట్లు ఓకే టీవీ చేయదు కాబట్టి నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిండ్రు. సో ఆ సోర్సెస్ అన్నీ కూడా నేను బయట పెట్టా. డైరెక్ట్గానే నేను అటాక్ తేల్చుకుంటా, తాడో పేడో తేల్చుకుంటా. ఈ కొట్లాటల ఈ పంచాయతీల శ్రావ్య చచ్చుడో బతుకుడో ఏదో ఒకటి ఈ విషయంలో నేను తేల్చుకుంటా. దీన్ని మాత్రం ఇక్కడితో వదిలిపెట్టాను. సో చాలామంది ఉన్నారు, మీరు అనుకుంటుండొచ్చు ఒకరిని బ్లాక్ చేస్తే ఈమెకు డీటెయిల్స్ రావేమని అనుకుండొచ్చు, కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మళ్ళా చెప్తున్నా, చాలామంది ఉన్నారు. కాకపోతే స్క్రీన్లోకి వచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారు, డీటెయిల్స్ తీసుకొని స్క్రీన్లో ధైర్యంగా మాట్లాడేటోళ్ళు కొంతమందే ఉంటారు. కానీ బ్యాక్ ఎండ్ మాకు ఇట్లా ద్రోహం జరిగింది శ్రావ్య, కానీ మాకు మాట్లాడే ధైర్యం లేదు, నీలాంటి వాళ్ళు మాట్లాడండి నీకు అన్ని ప్రూఫ్స్ ఇస్తా అని ముందుకు వచ్చిన వాళ్ళు బ్యాక్ ఎండ్లో మస్తు మంది ఉన్నారు. సో అవన్నీ కూడా సేకరిస్తున్నాం, అవన్నీ కూడా తీసుకపోయి ఏడియాలో ఆడ ఇస్తున్నా. సో మీరు బిందాసుగా ఉండండి, టెన్షన్ పడకండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మొండి పట్టు పట్టి మోడీని కలిసినా నేను కలుస్తా. నాకు అంటే పిఎంఓ దగ్గర నుంచి నేను దేన్ని కూడా వదిలిపెట్టా. అందరికి ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఏం చేయలేదు అంటే ఈ ప్రపంచంలో ఈ దేశంలోనే అందరు దొంగలు, అందరు అమ్ముడు పోయేటోళ్ళే అని చెప్పి ఇక ప్రజలు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నేను చెప్దాం అనుకుంటున్నా ఎప్పటి నుంచో. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేనంటే పడనోళ్ళు, ఈ శత్రువులు అడ్డమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుంది. నేను అందుకే చెప్తున్నా. సో దయచేసి ఈ ఒక్క దానికి, ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత పోతారు. కానీ 35 ఏళ్ళు అవినీతి అనే ఒక తిమింగలాన్ని బట్టల్లాగా వేసుకొని తిరుగుతున్నటువంటి బరితెగించినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లను అంటలేను, ఎవరైతే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకున్నారో సో వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. నిజంగా దౌర్భాగ్యకరం, భారతదేశంలో తెలంగాణలో జరిగినటువంటి అవినీతి మరెక్కడా కూడా జరగలేదు. ఇష్టం వచ్చినట్టు దోచుక తిన్నారు తెలంగాణని. ఒక రకంగా ఈ రాజకీయ నాయకులు కొంతమంది సోకాల్డ్ దోచుకున్నట్టయితే మిగతా దోచుకోవడం అంతా కూడా వీళ్ళే. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి 20,000 కోట్ల నుంచి ఉంటుంది ఇక వాళ్ళ ప్యాకేజ్ స్టార్టింగ్ మొత్తం హాస్టల్ వివరాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, వేరే షాస్ట్రాలలో షాపింగ్ కాంప్లెక్స్లు. కానీ నిజంగా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళనేమో లూప్ లైన్ లేచి పడేసిరు. రేవంత్ రెడ్డి అని తెచ్చుకున్నాం కదా, రేవంత్ రెడ్డి కూడా వీళ్ళకి అమ్ముడు పోయి మరి వాళ్ళకు కూడా ఫండింగ్లు ఇచ్చిరట. అందుకే సోకాల్డ్ ఇంకా గదే అడ్మినిస్ట్రేషన్లల్లో వీళ్ళు మెసులుతా ఉన్నారు. దాన్ని దరిద్రాన్ని తెచ్చిపెట్టినారు నెత్తిని. ఈ ధరణిలో ఎవడెవడైతే దొంగ చేతికి తాళాలు ఇచ్చిరో, ఎవడైతే ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చే ముందు పోయి వీళ్ళు రాత్రికి రాత్రి ఎన్ఓసీలు చేసుకున్నారు అని చెప్పి కంప్లైంట్లు ఇచ్చిన తంబులేసి ఆయనే తీసుకొచ్చి మళ్ళీ ఈడ పెట్టడం జరిగింది. అతనితో పాటు మిగిలిన వాళ్ళందరిది కూడా ఇదే పరిస్థితి. ప్రజలారా, అంటే మీరు అర్థం చేసుకోండి, తెలంగాణలో మరో శ్రీలంకల రోడ్ల మీదకి పబ్లిక్ అందరు వచ్చి ఉరిమి రాజకీయ నాయకుల్ని కొట్టే వరకు కూడా వీళ్ళు నిద్రపోయేటట్లేరు. తెలంగాణ కూడా ఇటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. ఏంది మన తెలంగాణకి ఇంకా అప్పుల పాలు ఎవరెవరు అవుతుందయా అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్. అట్లాగే మీరు ఎంఆర్ఓని చూసుకోండి. ఇప్పుడు ఏసీబీ అని చెప్పి 2 రోజులు ఇట్లా విచ్చలవిడిగా తిరిగింది కదా, మరి ఏసీబీ ఎందుకు సైలెంట్ అయింది? నేను చెప్తున్నా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, మెదక్కు ఇవేవైతే మేడ్చల్ మల్కాజ్గిరి ఉన్నాయో ముఖ్యంగా ఈ ఏరియాలలో, ఈ జిల్లాలలో ఉన్నటువంటి ఎంఆర్ఓ వికారాబాద్, సో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎంఆర్ఓల స్థిరాస్తులు చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు సార్. ఒక్కొక్కడికి 100 కోట్లు. నేను చెప్పేది టిప్ అమౌంట్ అండి, నేను చెప్పేది లిమిటెడ్ అమౌంట్. ఒక్కొక్క ఎంఆర్ఓకి 100 కోట్లు ఆస్తులు లేకపోతే నా ముక్కు నేలకు రాసుకుంటా. మరి ఏసీబీ ఏం చేస్తుంది? గతంలోకి వెళ్ళి గట్లనే సంపాదించుకుని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ధరణివి కొన్నేవో సవరణలట ఎంఆర్ఓ చేతికి పెట్టిరు. ఇంకేముంది, వాళ్ళ కళ్ళను ఎత్తికెక్కే ఇంకో 200 కోట్లు వెనకాల వేసుకుంటాడు. నేను చెప్పేది మినిమం అమౌంట్ అండి, 100 కోట్లు అనేది మినిమం అమౌంట్. కానీ 500 కోట్ల దగ్గర నుంచి 1000 కోట్లు అతి త్వరలో కొంతమంది ఎంఆర్ఓల బండారం కూడా ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా బయట పెట్టబోతోంది. సో డెఫినెట్గా విత్ ప్రూఫ్స్ మేము బయట పెట్టబోతున్నాం. సో మీకు నిజంగా దమ్ము ఉంటే
పోయి వాళ్ళని ప్రక్షాళన చేయండి. ఈ డబ్బులన్నీ కూడా తీసుకొని ట్రాన్స్పరెంట్గా తెలంగాణ ప్రజలకు చూపిస్తూ ఈ డబ్బుల్ని ఉచిత విద్యకు ఉచిత వైద్యానికి మరమ్మతులు ఇంకా చేయని చాలా స్కూల్స్ చాలా ఉన్నాయి, డెవలప్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. గురుకులాలు, రెసిడెన్షియల్స్ ఇక్కడ చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పురుగులన్నం వస్తుంది, ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ఆసుపత్రిలో పాలవుతున్నారు. ఇంకా చాలా చాలా వార్తలు మన దృష్టికి రాకుండా నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. వీటన్నిటిని కూడా అరికట్టాలంటే డబ్బులు తెచ్చి ఈడబెట్టాలి. ఎవరెవరైతే తిన్నారు, ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ ఎక్కడ పోతుండో, ఆర్ఓలు, సర్వేయర్లు, వీళ్ళదే హవా మొత్తం రెవెన్యూకి సంబంధించిన ప్రతి ఒక్కడు, మున్సిపల్కి సంబంధించిన ప్రతి ఒక్కడు, నాట్ ఈవెన్ కార్పొరేటర్తో సహా. మీరు ఆలోచించండి, కార్పొరేటర్లు వాళ్ళ జీతం ఎంతనండి కార్పొరేటర్కి గెలిచిన తర్వాత? కానీ వాళ్ళు ఖర్చు అయ్యేది కోటి. వాళ్ళు ఇట్లా ఖర్చు పెడతారో లేదో అప్పుడే ఫార్చునర్లు వస్తాయి. ఏడికెళ్ళి వస్తాయండి ఫార్చునర్లు వాళ్ళకి? ఆలోచించారు ఎప్పుడన్నా? వాళ్ళ నెల జీతం ఎంతనండి కార్పొరేటర్లు? తిప్పి కొడితే 2000 అని ఉంటుందో ఉండదో నాకు తెలిసినంత వరకు. 2000 పోని మా అంటే ఈ 1000 నుండి 10,000 లోపల ఉంటుంది వాళ్ళ జీతం. మరి ఫార్చునర్ ఎట్లా కొంటారండి వాళ్ళు? కార్పొరేటర్ ఎట్లా? వాళ్ళు కార్పొరేటర్ అయినాక వాళ్ళ ఆస్తులు చూడండి, కార్పొరేటర్కి ముందు వాళ్ళ ఆస్తులు చూడండి. అంటే ఏ రకమైనటువంటి దందాలు జరుగుతున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. అండ్ విచ్చలవిడిగా ఇప్పటికే చాలామంది హోర్డింగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, శివారెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక అన్ననో తమ్ముడు, ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మున్సిపల్ అడ్మినిస్ట్రేషను చిన్న హోర్డింగ్స్ పెట్టుకునే వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎవడు కాదండి దొంగ, అందరు దొంగలే. ఇది ఒక మార్పు కావాలని చెప్పి ఏం మారిందండి? ఏమైనా మారిందా అండి? ఇంకా భయానక పరిస్థితులకి దిగజారినాం. నాకు నిజంగా బాధ అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఏమైనా రాస్తారా పేపర్లలో అంటే రాయరు.